28 2007 ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మెగా వారసుడు పరిచయం అయ్యాడు. చిరంజీవి కొడుకు కాబట్టి రామ్ చరణ్ ఎంట్రీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు, వైజయంతి మూవీస్ లాంటి బ్యానర్, మరిషన్మా మ్యూజిక్, కావాల్సినంత కాస్టింగ్, అవసరం ఉన్నంత బడ్జెట్, ఇలా అన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు చిరంజీవి. చిరుత సినిమా చరణ్కు పర్ఫెక్ట్ లాంచింగ్ ప్యాడ్ అయింది. తనకు తెలిసిన విద్యలన్నీ ఇందులో చూపించాడు చరణ్. పక్కా కమర్షియల్ సినిమాగా చిరుత అద్భుతమైన విజయం సాధించింది. కేవలం 9 కోట్లతో జరిగే ఈ సినిమా 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నిర్మాతలకు, బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది. అలాంటి చిరుత సినిమా విడుదలై ఈ రోజుకి సరిగ్గా 18 సంవత్సరాలు పూర్తయింది. దాంతోపాటు రామ్ చరణ్ కెరీర్ 18 ఏళ్ల సినీ ప్రయాణం కూడా పూర్తయింది. రామ్ చరణ్ జర్నీ అంత సాఫీగా ఏం సాగలేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా 2007 సెప్టెంబర్ 28న విడుదలైన చిరుత సినిమాతో చరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. కానీ దాదాపు 10 ఏళ్ల పాటు నటన రాదు అనే ముద్ర వేసుకొని తిరిగాడు. రామ్ చరణ్ కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం మగధీర. 2009లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక్ గ్రాండియర్ తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. అప్పటి వరకు ఇండస్ట్రీ చూడని, కలలో కూడా ఊహించని రికార్డులు సృష్టించింది మగధీర. 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలో కాలభైరవ పాత్రలో చరణ్ చూపిన నటన, యాక్షన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సినిమాతో రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. మగధీర విజయం రామ్ చరణ్ కు కేవలం ఒక హీరోగా మాత్రమే కాకుండా భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చింది. మగధీర తర్వాత వచ్చిన ఆరెంజ్ అంచనాలను అందుకోలేకపోయినా మ్యూజికల్ గా మాత్రం ఆ సినిమా ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచింది. ఆ తర్వాత రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరు వాడేలే, ధ్రువ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు చరణ్. ఈ సమయంలో కొన్ని ఫ్లాప్లు ఎదురైనప్పటికీ చరణ్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తనను తాను నిరూపించుకునేందుకు కష్టపడ్డాడు. ముఖ్యంగా రంగస్థలం చిత్రంలో నటుడిగా ఆయనలోని మరో కోణం బయటపడింది. చిట్టిబాబు అనే వినికిడి లోపం ఉన్న పల్లెటూరి యువకుడి పాత్రలో ఆయన చూపిన అద్భుతమైన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే కమర్షియల్ గాను భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం ఆయన కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆయన నటనను ప్రపంచానికి చాటింది. 2022లో విడుదలైన RRR చిత్రం రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా నిలబెట్టింది. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం సాధించిన ఆస్కార్ అవార్డుతో చరణ్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేశాడు చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా తన తండ్రి చిరంజీవికి ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు, భారతీయ సినిమా గర్వించదగ్గ గ్లోబల్ స్టార్. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. 2026 మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద సినిమా విడుదల కానుంది.